నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకైతే జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపుతున్నట్లయితే స్పష్టంగా కనపడతా ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి తిట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను జనసేన అధినేతను తిట్టవద్దు అంటూ ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే అటు అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా పేర్ని నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఈ విధమైనటువంటి నేతలందరూ కూడా మొదటి నుంచి కూడా జనసేన అధినేతను టార్గెట్ చేస్తూ తమ నియోజకవర్గాల్లో ఉనికిని అయితే పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టికెట్లు నిరాకరిస్తాడనేటువంటి ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. అటు మచిలీపట్నం చూస్తే ప్రస్తుతం శాసనసభ్యులుగా కాపు సామాజిక వర్గానికి చెందిన పేరు నాని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పేరు నాని వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అనేటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి తనకి టికెట్ ఇవ్వకపోయినా, తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోయినా పార్టీ జెండా మోస్తాను, జెండా కూలీగా పనిచేస్తానంటూ పేరు నాని మరొకసారి తన విశ్వాసాన్ని చాటుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గం చూసుకుంటే అంబటి రాంబాబుకి ఇక్కడ నుంచి టికెట్ లేకుండా చేయాలంటే కుట్రతోటి అటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అయితే పెద్ద ఎత్తున అయితే కుట్ర జరుగుతున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా అభివృద్ధి అయితే చేశారని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా అంబటి రాంబాబు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశారనేటువంటి మచ్చ అయితే మొదటి నుంచి లేదు. కేవలం అంబటి రాంబాబు మీద ఉన్నటువంటి ఒకే ఒక మచ్చ జనసేన అధినేతను విమర్శిస్తారనేటువంటి ఒక బ్యాడ్ తప్ప అంబటి రాంబాబు మీద ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదు. గతంలో కొన్ని అభియోగాలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి, కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి, కొన్ని ఫోన్ కాల్స్కి సంబంధించి అయితే అవి కేవలం ఉద్దేశపూర్వకంగా తమ మీద కుట్రపూరితంగా క్రియేట్ చేసినటువంటి ఆడియో కాల్సే కానీ వాటితో తనకు సంబంధం లేదంటూ అంబటి రాంబాబు గతంలోనే వివరించిన పరిస్థితి ఉంది. కేవలం ఒక జనసేన అధినేతని ఇష్టానుసారంగా మాట్లాడతాడనేటువంటి ఒక బ్యాడ్ టాక్ తప్ప ఎప్పుడు కూడా అంబటి రాంబాబు మీద ఏ విధమైనటువంటి నెగిటివ్ అయితే లేదు. ఆ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఎవరి మీద దోపిడీ కానీ దౌర్జన్యం కానీ చేసిన పరిస్థితి లేదు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎవరి దగ్గర కూడా లాక్కున్న పరిస్థితులు అయితే ఇప్పటికి లేవని చెప్పొచ్చు. ఎవరి దగ్గర కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితులు లేవని చెప్పొచ్చు. కానీ అంబటి రాంబాబు టికెట్ని వ్యూహాత్మకంగా కదిలించాలనేటువంటి ఆలోచనలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారని చెప్పొచ్చు. గతంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి ఇటీవల కాలంలోనే జనసేన పార్టీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గతంలో జనసేన పార్టీ తరపు నుంచి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. తదనంతర కాలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఎర్ర వెంకటేశ్వర రెడ్డి ఆయన కుమారుడు ఇద్దరి పేర్లను కూడా వైకాపా అధిష్టానం పరిశీలనకు తీసుకుంటూ తెలుస్తోంది. అదేవిధంగా గతంలో 2009లో నరసరావుపేట నుంచి ఒకసారి ఎంపీగా, 2014లో గుంటూరు 2 నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరును కూడా వైకాపా అధిష్టానం పరిశీలనకు తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్తబ్దుగా ఉన్న పరిస్థితి ఉంది. వైకాపాలో జాయిన్ అయిన తర్వాత ఆయన పోటీ చేసి ఓటమి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సంబంధించిన పేరును కూడా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిశీలనలో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి అంబటి రాంబాబు టికెట్ను లాగేందుకు, అంబటి రాంబాబు సీటును లాగేసేందుకు రెడ్డి సామాజిక వర్గం అయితే కుట్ర పన్నట్టు తెలుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవటాన్ని తట్టుకోలేనటువంటి ఆ సామాజిక వర్గం ఆయన మీద ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయితే మొదటి నుంచి కూడా కుట్రలు పొందుతూ వస్తూ ఉంది. అయితే అంబటి రాంబాబుకి ఈసారి టికెట్ కనుక రాకపోతే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం చేస్తున్నటువంటి కుట్రగా అభివర్ణించాలి. ఒకవేళ అంబటి రాంబాబు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక టికెట్ ఇవ్వకపోతే గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున వైకాపాకి అయితే దూరం అవుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మొదటి నుంచి కూడా అంబటి రాంబాబుని వ్యూహాత్మకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని తిట్టిస్తూ అంబటి రాంబాబు ఫాలోయింగ్ని డౌన్ఫాల్ చేయాలంటే ఉద్దేశంతో వైకాపా అధిష్టానం అయితే మొదటి నుంచి కుట్రలు పనిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఎర్ర వెంకటేశ్వర రెడ్డిల పేర్లను పరిశీలనలోకి తీసుకోవడం కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సినటువంటి విషయం అంటూ అంబటి రాంబాబు అభిమానుల అంచుల్లో అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒకవేళ అంబటి రాంబాబు కనుక సత్తెనపల్లి నియోజకవర్గంలో కనుక ఎమ్మెల్యే టికెట్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైకాపాకి దూరం అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.